కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ చరణం. 16:3. ఎవరంట ఇష్టం ఆయనకి? శ్రేష్ఠులు ఎవరంట ఆయనకి? భక్తులు. భక్తులు అంటే దేవుని కన్నా కూడా దేన్ని ఎక్కువగా ప్రేమించిన వారిని భక్తులు అంటారు. 18వ సంకీర్తనలో 19వ వచనం. గుర్తుపెట్టుకోండి, 91వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది. నేను అతనికి ఇష్టమైన వాడిని కాబట్టి ఆయన నన్ను తప్పించు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించేదను అంటాడు 91లో. కాబట్టి ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? తప్పిస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11:20. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. దేవుని యొక్క మహాప్రేమలో సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయము 22వ వచనానికి రండి. 22వ వచనం. సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. అంటే నిజం పలికేవాళ్ళు, అబద్ధం పలికేవాళ్ళు కాదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలము కాలేము. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం లేదంటే 30వ వచనం చూడండి. 21:30 లేదా 3 చూడండి. నీతి న్యాయములు 21వ అధ్యాయము 3వ వచనం. అది నీతి న్యాయములు అనుసరించి నడిచేవాళ్ళంటే ఆయనకి ఇష్టం, బలులు కాదు. మొన్న కనుక మన సంఘస్థులు చెప్పినట్టుగా మేము చర్చికి రాగానే భోజనాలు పెడతాం అన్నట్టు. అది హిందువుల పద్ధతి, మంది కాదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. నువ్వు సంఘానికి రాకుండా నేనేదో ఇచ్చానని చెప్పుకోవడానికా? దేవుడికి ఇష్టం కాదు పని ఇది. డబ్బులు అలా తీసుకోకూడదు. నేనైతే సంఘానికి రాని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బు తీసుకోను. అసలు అడగను అనుకోండి, వాళ్ళే అడిగారు అనుకోండి, అడిగినా కూడా వద్దనే చెప్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు వారిని నలగగొట్టుట ఆయనకి ఇష్టమాయను. దేవునికి ఇష్టం అది. అతను ఎందుకు చనిపోయాడండి యేసు ప్రభు వారు? అది దేవుని ఇష్టం. అందుకని ఆ ఇష్టాన్ని దేవుడి దగ్గర పెట్టాడు. అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, కానీ నీ చిత్తమే అంటే నీ ఇష్టమే అని ప్రార్థన చేశాడు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయము 8వ వచనం. ఎవరికి నీ ఇష్టము కానీ ఎలాగున్నారంట వాళ్ళు? ఇశ్రాయేలు ఎవరికి ఇష్టం కాని వారికి ఉండిపోయారంట. మరి మనం ఎవరికన్నా ఇష్టంగా ఉన్నామా? లూకాసు వార్త 12:32లో చిన్న మందా భయపడకుము, రాజ్యము మీకు ఇవ్వటం నాకు ఇష్టమైనది. 12వ అధ్యాయం 32వ వచనం. 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మందా, దేవుడు వాక్యమును శ్రద్ధగా వినాలి, భయపడుతూ వినాలి. ఆలోచన ఎక్కడో పెట్టకూడదు, దేవుడు వైపే ఉండాలి. కొంచెం సేపే నువ్వు చదువుతుంది, నువ్వు వింటుంది, చాలా కొంచెం సేపు. ప్రియులారా, చిన్న మంద భయపడకు, రాజ్యం ఇవ్వడం దేవునికి ఇష్టమైంది. 119వ సంకీర్తన 119వ చరణం. 119, 119. ఆయన శాసనములు నాకు ఇష్టము,
దేవుని శాసనాలు అంటే ఆజ్ఞలు, కట్టడలు నాకు ఇష్టం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయనకి ఇష్టమైనది చేయుచున్నవారు ఆయన్ని ఏమడిగితే అది ఇస్తాడు. ఆయనకి ఇష్టమైనది చేసి అడిగితే ఇస్తాడు. నువ్వు ఇష్టం కానీ చేసి ప్రభు అదివు ఇదివు, మా అబ్బాయిని మా అమ్మాయిని మా ఇంటిని కాపాడు, ఉద్యోగాలు ఇయ్యి, చదువులు ఇయ్యి, మంచి భార్యలని ఇయ్యి, మంచి కోడళ్ళని, మంచి అల్లుళ్ళని అంటే కుదరదు. ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేసి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసి అడిగితే ఆయన అనుగ్రహించును. ఇలాంటి అనుగ్రహము దేవుడు నీకు దయచేయును గాక.